ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చెప్తారా మాకు? లాస్ట్లో అయితే రసం చాలా ఇష్టం అండి. అన్ని ఐటమ్స్ తినే రసం కంపల్సరీ ఉండాలి. రసం తినకూడదమ్మా మీరు, ఇక రసం తాగాలి. ఇంత అన్నం వేసుకొని దాంట్లో అలా స్పూన్ ప్లేట్లో పెట్టుకుని అలా తింటుంటే ఆ మజా వేరేగా ఉంటుంది కదా జరా. అదే ఫీలింగ్ రసం తాగేటప్పుడు కూడా ఉంటుంది. మీరు అలవాటు చేయండి ఈసారి. అందులో కొన్ని ఇవి వేయకుండా, రైస్ ఐటమ్స్ వేయకుండా నమిలినట్టు ఉండాలంటే కొన్ని వెజిటబుల్ పీసెస్ కట్ చేసేసి రసంలో వేసుకుని వాటిని నవ్వులుతూ ఉండండి. ఓకే ఓకే ఓకే. అప్పుడు అది తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అవునవును, తిన్న ఫీలింగ్ ఉండాలి మనకి కొంచెం. తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, క్యాలరీస్ రావు. అట్లాంటి అట్లాంటి కాంబినేషన్ చేసుకోవచ్చు. ఓకే 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 ఓకే. రసంలో కూడా చింతపండు లేకుండా ఉసిరికాయతో చేయొచ్చు అండి. ఉసిరికాయతో, నిమ్మకాయతో రసం చేస్తారు, పచ్చి మామిడికాయతో చేస్తారు, పచ్చి చింతకాయతో చేస్తారు. నిజంగా మామిడికాయ పౌడర్. ఇన్ని రసాలు ఉన్నాయండి. ఒక రసం ట్రై చేసేదాన్ని నేను. అందరికి చింతపండు వేసిన రసమే తెలుసమ్మా. అవునండి. చింతపండు వేసినప్పుడు సాల్ట్ ఎక్కువ ఇంటేక్ వెళ్తుంది. అవును. సాల్ట్ వల్ల వాటర్ రిటెన్షన్ పెరిగిపోయి వెయిట్ పెరుగుతారు. అందుకని బాడీ వాటర్ ఫార్మేషన్ బాగా, స్వెల్లింగ్స్ ఎక్కువ రావటం కానీ ఇవన్నీ. అందుకని ఇట్లాంటి మానేసేసి సాల్ట్ లేకుండా రసం చేసినప్పుడు వాటర్ రిటెన్షన్ ఉండదు, ఇక వెయిట్ పెరగరు. ఈ కాంబినేషన్లో మనం చేసే పద్ధతిలో రసం ఎలా ఉంటుందో చూద్దాం. ఉసిరికాయ రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద ఉసిరికాయలు 1/2 కేజీ, పచ్చిమిరపకాయలు 3, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పెద్ద ఉసిరికాయల్ని కడిగేసి ఆవిరిలో ఉడికించే పాత్రలో వేసేసి ఉసిరికాయల్ని ముందు ఆవిరిలో ఉడికిస్తాం. ఇక్కడ గింజ తీసేసి ఆ ఉసిరికాయ గుజ్జును మనం రసానికి ఉపయోగించడం కొరకు ఇట్లా ఉడికించే ప్రయత్నం ముందు చేయాలి. రసంలో వేసే పొడి కొరకు ఒక చిన్న పాత్ర పెట్టి మొక్కుడు లాంటిది, అందులో మిరియాలు, అట్లాగే దానితో పాటు కొద్దిగా జీలకర్ర, ఈ రెండుటిని సన్నశాఖ మీద దోరగా వేపించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకుంటాం. ఉడికించిన పెద్ద ఉసిరికాయల్ని అట్లా నొక్కేస్తే ఉసిరికాయలో గాడుల్లాగా చీలికలు ఉంటాయి కదా, అట్లా వెంటనే వచ్చేస్తున్న గింజ తీసేస్తాం. ఉసిరికాయ ముక్కల్ని మరియు అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటాం. దాంతోపాటు మిరియాలు, జీలకర్ర మనం ఏదైతే వేపించుకున్నామో దాన్ని మిక్సీ జార్లో వేసేసి దాన్ని కూడా పొడి చేసుకుంటాం. రసానికి ఈ రెండిటి కాంబినేషన్లో పొడి కమ్మగా ఉంటుంది. రసం తయారు చేసుకోవడానికి ఒక పాత్రను పొయ్యి మీద పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ పొడి, ఇవన్నీ సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. రసానికి తాలింపే కమ్మగా ఉంటుంది. దోరగా వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇందులో పోసేసి తాలింపులో అట్లా నీళ్లు కలిపేసిన ఉసిరికాయ పేస్ట్ కూడా పోసేసాం. మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేపించిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాం. ఇక్కడ అచ్చంగా పులుపు ఉండి ఉప్పు లేకపోతే టేస్ట్ అంత బాగోదు. ఆ లోటుని కవర్ చేయటం కోసం తేనె గనక వేస్తే తీపి రాకుండా రసంలో చప్పదనం తగ్గి పులుపుకి తీపి కలిసేసరికి కాంబినేషన్లో ఈ పెద్ద ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత అందులో కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఈ 2 వేసేసి 2 నిమిషాలు 4 నిమిషాలు మరగనిచ్చేసి దింపేస్తాం. ఇక ఇమ్యూనిటీ బూస్టింగ్ పెద్ద ఉసిరికాయ రసం సిద్ధమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.